ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా ఉంది? పర్లేదు, అంటే పర్లేదు అంటే ఏ విషయంలో చేంజ్ అవుతుంది. చేంజ్ ఏం కనిపించింది మీకు? చేంజ్ అంటే ఏం లేదు, ఇంకా కూడా పనులు ఏం లేవు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఇంకా లోన్లు వస్తలేవు. ఇంతకు ముందు ఈ ఉచిత పథకాలు అనేవి ఏమీ లేవు కదా, ఇప్పుడు ఉచిత పథకాలు పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఏం రాలేవు మాకు. ఉచిత గ్యాస్ కరెంట్ పథకం కానీ, రాలేదు, ఉచిత బస్సు గ్యాస్ కానీ. పథకం రాలేదు. వాళ్ళ లేడీస్ ఉన్నాయి కదా 2500, అది కూడా అవి 2500 ఇంకా పెట్టలేదు. పెట్టలేదు. ఉచిత కరెంట్ ఏం రావట్లేదా మీకు? వస్తుంది, ఒక ఉచిత కరెంట్ వస్తుంది. వీటి వల్ల ఉపయోగం ఉందంటారా ఉచిత పథకాలు పెట్టడం వల్ల మన రాష్ట్రంలో? ఏం లేదు, ఏం లేదు. ఎక్కువ ఏముంటది. ఓకే. అంటే కంపేరింగ్ టు ప్రీవియస్ గవర్నమెంట్, అంటే కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలన చూసారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు. ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు? అది వేరు, ఇక్కడ కాంగ్రెస్ వేరు, టిఆర్ఎస్ వేరు. కాంగ్రెస్ టీఎస్ అంటే తేడా కనిపిస్తుంది కదా మీకు? తేడా ఉంది. ఏం తేడా ఉంది? అప్పుడు ప్రభుత్వం వేరే ఉంది, ఇప్పుడు ఏమో కొద్దిగా నిర్లక్ష్యం. ఏం కరెక్ట్ అయితే లేవు తొందరగా. అంటే నిర్లక్ష్యం అంటే ఎటువంటి నిర్లక్ష్యం? నిర్లక్ష్యం అంటే ఏం లేదు, ఇంకా టైం ఉంది కదా, 1 year లో ఇంకా ఏం కాలేదు. మార్కెట్ లేదు, బిజినెస్ లేదు.